పార్టీ అధినేత హీరో విజయ్ కు గడ్డుకాలం నడుస్తోందా? 2 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఒకవైపు ప్రత్యర్థులు స్ట్రాంగ్ అలయన్స్ తో తాయిలాలతో సై అంటే సై అంటూ బరిలో దూసుకువెడుతున్నారు. కానీ విజయ్ సిబిఐ ఎంక్వైరీల చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు నలిపేస్తున్న సినిమాలు, మరోవైపు చెమటలు పట్టిస్తున్న ఎంక్వైరీలు. ఈ కష్టాల నుండి విజయ్ బయటపడతాడా? తమిళనాడులో టీవీకి అధినేత హీరో విజయ్ పొలిటికల్ జర్నీ చూస్తే కరూర్ ఘటనకు ముందు తర్వాత అని చెప్పొచ్చు. కరూర్ ఘటనకు ముందు జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన టీవీకే కరూర్ విషాదం తర్వాత ఒక్కసారిగా బ్రేక్ పడింది. కరూర్ విషాదానికి తనకేం సంబంధం లేదని నిరూపించుకునేందుకు విజయే సిబిఐ ఎంక్వైరీ కోరాడు. ఆయన డిమాండ్ ప్రకారమే సిబిఐ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే విజయ్ పొలిటికల్ జర్నీకి స్పీడ్ బ్రేకర్ లా మారిందంటున్నారు విశ్లేషకులు. తన నైతికత నిరూపించుకోవడం కోసం విజయ్ సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశాడు. కానీ రాజకీయాల్లో నైతికత ఒకటే సరిపోదు. టైమింగ్, వ్యూహం, ప్రజల మధ్య ఉనికి ఇవన్నీ కలిసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. కరూర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ విజయ్ కు నైతికంగా ప్లస్ అయి ఉండొచ్చు. కానీ రాజకీయంగా మాత్రం అది నెమ్మదిగా మైనస్ గా మారుతోంది. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఒకరోజు 2 రోజుల వ్యవహారం కాదు. నోటీసులు, విచారణలు, కోర్టు డేట్లు, లాయర్లు, ఫైల్స్ ఇవన్నీ కలిసి ఒక రాజకీయ నాయకుణ్ణి ప్రజల మధ్య నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రక్రియ. విజయ్ ఈ మధ్యకాలంలో ప్రజా ఉద్యమాలు, గ్రామ పర్యటనలు, క్యాడర్ మీటింగ్స్ కంటే ఎంక్వైరీలు, లీగల్ స్ట్రాటజీలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు మాత్రం తాయిలాలతో దూసుకుపోతాయి. డిఎంకే ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్ స్కీమ్, ఉచిత విద్యుత్, మహిళా సంక్షేమ పథకాలు, రేషన్ తాయిలాలు వంటి అంశాలతో ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఆల్ ఫ్రీ అనే విమర్శ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఓటర్కు తక్షణ ప్రయోజనం కనిపిస్తోంది. రాజకీయంగా ఇది డిఎంకేకు పెద్ద అడ్వాంటేజ్. మరోవైపు ఎన్డీఏ కూటమి కూడా బలపడుతోంది. బీజేపీ, అన్నా డిఎంకే మధ్య పొత్తు సంకేతాలు, ప్రధాని మోదీ సభలు, జాతీయవాద ఎజెండా ఇవన్నీ కలిసి ఒక సీరియస్ పోలరైజేషన్ కు రూట్ వేస్తున్నాయని చెప్పొచ్చు. పైగా శుక్రవారం ప్రధాని మోదీ సభ జరగబోతోంది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత తమిళనాడు జరుగుతోన్న అతిపెద్ద ఈవెంట్ గా మారబోతోంది ఈ సభ. ఈ సభ ద్వారా తాము రెడీ అన్న మెసేజ్ ను ఎన్డీఏ క్లియర్ గా పంపించబోతోంది. ఇక్కడ ఇంకో కీలక అంశం, విజయ్ పార్టీకి విజిల్ గుర్తు కేటాయించారు. ఎన్నికల గుర్తుగా విజిల్ రావడం విజయ్ కు సింబాలిక్ గా చాలా బలమైన అంశం. సినిమా స్టైల్లో విజిల్ పోడు, ఫైట్ కు పిలుపు, ఇది యువతకు కనెక్ట్ అయ్యే ఇమేజ్. కానీ గుర్తొక్కటే సరిపోదు. ఆ విజిల్ ఎప్పుడు ఊదాలి, ఎక్కడ ఊదాలి, ఎవరి మీద ఊదాలి అన్నదానిపై క్లారిటీ లేకుంటే మాత్రం బొక్కబోర్లా పడాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. మరి విజయ్ సిబిఐ అడ్డంకులను దాటుకుని ప్రజాక్షేత్రంలో విజిల్ వేస్తాడా లేదా చూడాలి.